వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతోనే అనుమానస. ఏంట్రా పొద్దున్నే వచ్చేసింది, చీకట్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? జిమ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉంటాను. సో ఈరోజు మీకు నేను నా బ్యాక్ వర్కౌట్ ఎలా చేస్తాను ఏంటి అని మీకు చూపిస్తాను. మీరు ఎంత వెయిట్ వేసుకోవాలనుకుంటే మీరు ఎంత చేయగలుగుతారు అనుకుంటే అంత వెయిట్ మాత్రమే వేసుకోండి. ఏదో చెయ్యాలి అని ఎక్కువ వెయిట్స్ వేసుకోకండి. తక్కువ వెయిట్ వేసుకోండి, ఎక్కువ కౌంట్ చేసుకోండి. ఎక్కువ వెయిట్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతోనే అనుమానస. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఏంట్రా పొద్దున్నే వచ్చేసింది, చీకట్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను పొద్దున్నే 4:30కి లేస్తాను, కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను. దాని తర్వాత కిందకు వచ్చి వాకింగ్ చేసి జిమ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉంటాను. జిమ్ ఎప్పుడు ఒక్కొక్కసారి 5:20కే ఓపెన్ చేస్తారు, ఒక్కొక్కసారి 5:25, 5:30 కూడా ఓపెన్ చేస్తారు. ఆ టైంలో నేను ఎందుకు ఇంత పొద్దున్నే జిమ్కి వెళ్తాను అంటే, ఎక్కువ క్రౌడ్ ఉండరు. అంటే ఒక 2-3 ఉంటారు. అప్పుడు మనకి ఎంత కావాలో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ వర్కౌట్ చేసి వచ్చేస్తాను. అంటే వీక్లో ఒకరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తారు, బ్యాక్ వర్కౌట్ చేస్తారు, ఒకరోజు లెగ్స్, ఒకరోజు అబ్డోమెన్, ఒకరోజు ఫుల్ డే ఫుల్ బాడీ చేస్తారు. సో ఈరోజు మీకు నేను నా బ్యాక్ వర్కౌట్ ఎలా చేస్తాను ఏంటి అని మీకు చూపిస్తాను. ట్రైనర్ కూడా లేకుండా మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. అది ఎలాగో ఉంటుందో మీకు చూపిస్తే తెలుస్తుంది. కాబట్టి రండి, జిమ్కి వెళ్దాం. మొత్తానికైతే జిమ్కి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి 5:27 అవుతుంది. తొందరగా ఈరోజు ఓపెన్ చేశారు, నా కోసమే అనుకుంటున్నా. మనం వర్కౌట్ చేద్దాం, ఎందుకంటే తర్వాత క్రౌడ్ అయింది అనుకోండి, ఈ వీడియోకు నేను తీయలేకపోతానేమో. మీరు వచ్చేసేయండి. సో బ్యాక్ వర్కౌట్ కాబట్టి ఫస్ట్ సెట్ ఇదే చేస్తున్నాను నేను. స్టార్టింగ్లో నాకు ట్రైనర్ ఉన్నారు, ఇప్పుడు లేరు, ఎందుకంటే నేనే సెల్ఫ్ చేసుకుంటున్నాను. ఒక 45 మినిట్స్ చేస్తే సరిపోతుందేమో. టక చేస్తాను, టక వెళ్ళిపోతాను అనమాట. గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోను. సో నాకు ఎలా వచ్చో అది మాత్రమే చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ చేస్తున్నాను. ఇదొక 3 సెట్స్ చేయాలి. నేనైతే వీడియో కోసం కాబట్టి ఒక సెట్ చేశాను, తర్వాత చేస్తాను వీడియో అయిన తర్వాత. సో నెక్స్ట్ వేరియేషన్ నేను చూపిస్తా. మీరు ఎంత వెయిట్ వేసుకోవాలనుకుంటే మీరు ఎంత చేయగలుగుతారు అనుకుంటే అంత వెయిట్ మాత్రమే వేసుకోండి. ఏదో చెయ్యాలి అని ఎక్కువ వెయిట్స్ వేసుకోకండి. తక్కువ వెయిట్ వేసుకోండి, ఎక్కువ కౌంట్ చేసుకోండి. ఎక్కువ వెయిట్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా చేసుకోండి. మధ్యలో వాటర్ తాగండి, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, సో హైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇది సబ్జా వాటర్. సో
డైలీ జిమ్కి వచ్చినప్పుడు నేను ఇదే తాగుతాను అనమాట. ఇంతకుముందు ఫస్ట్ సెట్లో మనము వైట్ చేసాం కదా బ్యాక్ కోసం, సో వైట్ అయిపోయింది. ఇది క్లోజ్గా చేయాలి ఇది, సో దానికోసం ఇది. నాకు బ్యాక్ వర్కౌట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎక్కువ బ్యాక్ వర్కౌట్ ఎందుకు చేస్తానంటే మంచి షేప్గా ఉంటుంది. సో అందుకే నా బ్యాక్ అంటే ఇష్టం కాబట్టి నాకు బ్యాక్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. బ్యాక్ వర్కౌట్ ఎక్కువ చేస్తాను. అంటే డైలీ కాదు, వీక్లీ 2 times అయితే ఖచ్చితంగా బ్యాక్ వర్కౌట్ చేస్తాను. ఇప్పుడు వేరియేషన్ ఇంకొకటి, 4th వేరియేషన్. ఇప్పుడైతే 4 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయింది. 5th వేరియేషన్ ఏం చేస్తానో మీరు కూడా చూడండి. ఫిఫ్త్ వేరియేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 6th. మొత్తానికైతే 6 వేరియేషన్స్ అయిపోయింది. 7th వేరియేషన్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ క్రౌడ్ కూడా స్టార్ట్ అయిపోయారు. సో అన్నీ 3 సెట్ చేయాలి. క్రౌడ్ వచ్చేస్తుంది కాబట్టి అన్ని 1 సెట్ చేసి మీకు చూపించాను. ఇంకా లాస్ట్ సెట్ డెడ్ లిఫ్ట్, ఇది అంత తక్కువే ఉంది. సో ఇది కూడా చేసేస్తాను. బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. మొత్తానికైతే బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయింది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు డెడ్ లిఫ్ట్ చేయకండి, ఎవరైనా ట్రైనర్ పెట్టుకొని మీరు చేయొచ్చు. ఏదో నేను చెప్పేశాను కదా అని డెడ్ లిఫ్ట్ చేయడం, ఎక్కువ వెయిట్ చేయడం వద్దు. స్టార్టింగ్ అయితే తక్కువ వెయిట్ చేసుకుంటూ మీకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మాత్రం చేయండి. అవి చూస్తుంది, కొంచెం వాటర్ తాగాలి. ఫోన్ ఎక్కడో పెట్టా. పోట్ అయిపోయింది కాబట్టి కొంచెం వార్మప్ కూడా చేసేస్తే పూర్తిగా కంప్లీట్ అవుతుంది.
ట్రెడ్మిల్ అయిపోయింది. దాని తర్వాత క్రాస్ ట్రైనర్ కూడా ఉంది. అది చేసి సైక్లింగ్ చేస్తే వర్కౌట్ కంప్లీట్. సైకిల్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. సైకిల్ కూడా చేసేస్తాను. మొత్తానికి నా వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. ఇది ఒకటే ఉంది బ్యాలెన్స్. సైకిల్ చేసేప్పుడు మాత్రం నేను ఫోన్ చూస్తా. ఎందుకంటే ప్రశాంతంగా సిట్టింగ్ పొజిషన్లో ఉంటాను కాబట్టి ఇలా సైకిల్ తొక్కుతూ ఫోన్ చూసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు చూడను, చెప్తున్నా నేను ఏం చేస్తున్నానా అని. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా. అన్నీ చేసేటప్పుడు ఫోన్ మన దగ్గర ఉండకూడదు. సో సైకిల్ అప్పుడు మనం రిలాక్స్గా ఉంటాం కాబట్టి, ఎవరికి మనం డిస్టర్బ్ చేయం కాబట్టి 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ నేను ఫోన్ చూస్తా. కానీ మీరు చూడకండి, నేను చూస్తా. మొత్తానికైతే నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ వర్కౌట్ అంటే నేను ఇలాగే చేస్తాను. నాకు వచ్చింది నేను చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను ఇక్కడ నుంచి దిగిన తర్వాత. మొత్తానికైతే నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ట్రైనర్ ఉంటే ఓకే, ట్రైనర్ లేకపోతే మీరు ఎంత లిఫ్ట్ చేయగలుగుతారో అంత మాత్రమే లిఫ్ట్ చేయండి. అది నా రిక్వెస్ట్. నా వీడియో చూసిన తర్వాత ఆవిడ లిఫ్ట్ చేసిందని మాత్రం దయచేసి లిఫ్ట్ చేయకండి. నాకు ఎలా వర్కౌట్ వచ్చో అది మాత్రమే చేసి చూపించాను. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఇలాగే మీరు అందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతోనే అనుమానస. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.